నల్లగొండ డిఎస్పీ గారు పర్మిషన్ ఇవ్వకుండా ఎన్ని రకాల ఇబ్బంది పెట్టిండంటే అన్ని రకాల ఇబ్బంది పెట్టిండు. డిఎస్పీ గారికి సందర్భంగా ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, నువ్వు కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకో, వెంకరెడ్డి ఇంటి దగ్గర ఏమన్నా ఇడిసినా ఉంటే పోయి ఉతుకు తప్ప ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఏమన్నా ఇబ్బంది పడితే నిన్ను వెంటబడి కొడతామని ఈ సందర్భంగా డిఎస్పీ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెడతాం క్లాక్ టవర్లు అంటే పర్మిషన్ ఇయ్యాడు, బీజేపీ వాళ్ళు పెడితే పర్మిషన్ ఇస్తాడు, కాంగ్రెస్ వాళ్ళు పెడితే పర్మిషన్ ఇస్తాడు క్లాక్ టవర్ కాడ. మరి మాకెందుకు ఇయ్యదు? భారతదేశంలో మాకు కూడా మరి భారత రాజ్యాంగం ప్రకారం మాకు కూడా హక్కు ఉంది కదా, మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకెందుకు? నువ్వు డిఎస్పీ లాగా ఉండు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లాగా ఉండాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ టవలేసుకో, మేము వస్తాం నువ్వు వస్తాం చూసుకుందాం తప్ప డిఎస్పీ గారు ఇప్పటికైనా నీ వైఖరి మార్చకపోతే నిన్ను ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి తరవడం గ్యారంటీ. మా కార్యకర్తల మీద ఎలాంటి పిటిషన్ లేకుండా అధికార పార్టీ నాయకులు చెప్తే తీసుకొచ్చి కూర్చోబెడుతున్నావు. మేము పిటిషన్లు ఇస్తే కనీసం పట్టించుకోవడం లేదు.